తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఇప్పటికీ విధి విధానాలపై రైతులతో చర్చించామన్నారు. రైతాంగాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి. వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాన్ని సేకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనవరి నుండి అమలు చేయతలపెట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి గౌరవ సభలో సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వీటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్తులో రైతు భరోసా యొక్క విధి విధానాలని ప్రకటించి రేపు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్షుడు. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు గతంలో జరిగినటువంటి విధి విధానాలను కూడా మీ ముందుంచాం. అక్కడ జరిగినటువంటి లోపాలు కూడా మీ దృష్టిలో పెట్టాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిజమైనటువంటి సాగు చేసినటువంటి రైతుకి ఏ రకంగా ఇవ్వాలి అనేది మీ సూచనల ద్వారా తీసుకొని తప్పకుండా సంక్రాంతి పండుగ కల్లా విధి విధానాలు రూపకల్పన చేసి సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలో ఉన్నటువంటి విధి విధానాలు కూడా మీ ముందుంచాం అధ్యక్ష. వీటిని అన్నింటినీ గమనించి మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఈ పథకం అమలు చేసే స్థితికి మీ సూచనలు ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు కోరుకుంటూ సెలవు అధ్యక్ష.